ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలను 2 దశాబ్దాల తిరోగమనంలోకి తీసుకువెళ్లిన గత పాలకులకు విరుద్ధంగా అన్ని రంగాల్లో పురోభివృద్ధిలోకి తీసుకువెళ్లడానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు విశేష కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. మంచిర్యాల వ్యాపార ప్రాంత రహదారుల సుందరీకరణ కోసం 78 కోట్ల రూపాయలు మంజూరు జీవో విడుదలైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చిత్రపటాలకు చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేసి బాణసంచాలు కాల్చారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబాటును ఎదుర్కొందని అన్నారు. ఇరుకైన రోడ్లను వెడల్పు చేసే ప్రక్రియలో కొంత నష్టం జరిగినా 78 కోట్లతో వ్యాపార ప్రాంతాలు సుందరంగా మారుతాయని తెలిపారు. భూగర్భ మురికి కాలువలు, విస్తారమైన రహదారులు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ సిస్టంతో అభివృద్ధే కాకుండా వ్యాపారం కూడా పెరుగుతుందని అన్నారు. మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధిలో మంచిర్యాల నియోజకవర్గం ముందుండాలనే ఆలోచనతో అనేక నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు గత 50 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి కార్యక్రమాలు మంచిర్యాలలో జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ విద్యుత్ అయితేనేమి, రోడ్డు వెడల్పు కోసం 78 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా వ్యాపారస్తులు అందరూ కలిసి కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం తీసుకున్నప్పుడు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వారు, ఎమ్మెల్యే అంటే గిట్టని వారు అభాండాలు వేయడం జరిగింది. వ్యాపారస్తులకు నష్టం జరుగుతుందని చెప్పి వ్యాపారస్తులు సంతోషంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు 78 కోట్ల నిధులు తీసుకొచ్చి ముందు చూపుతోటి భవిష్యత్తు తరాలకు ఏ విధంగా అయితే బాగుండాలి, ఈ మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ రోడ్లు వెడల్పు చేస్తే భవిష్యత్తు ధరలకు వ్యాపారస్తులు కానీ వినియోగదారులకు కానీ ఏ విధంగా లాభం చూపుతానే ఆలోచనతోటి ఎక్కడ లేని విధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానివ్వండి, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1-2 జాగాలు తప్ప ఎక్కడ లేదు. అది మంచిర్యాలలో కూడా రాబోతున్నది. ఈరోజు నిధులు తీసుకొచ్చినందుకు వ్యాపారస్తులు, వినియోగదారులు అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా మహాప్రస్థానం ఏదండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమండి, ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో అభివృద్ధికి ముందుకు తీసుకున్న పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు వారు మరి గెలవక ముందు ఎలక్షన్లలో ఏవైతే మరి హామీ ఇచ్చారో హామీలకు మించి ఈరోజు మంచిర్యాల నా కన్న తల్లి లాంటిది. ఈ మంచిర్యాలను గత 30 ఏళ్లుగా ఇక్కడ పాలించినటువంటి పాలకులు ఈ మంచాలకు ఎంతో అన్యాయం చేశారు. దీన్ని పూడ్చాలంటే మరి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని చెప్పేసి అనునిత్యం ఇటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా డిప్యూటీ సీఎంతో, అదేవిధంగా సంబంధిత మంత్రులతో ఎప్పటికప్పుడు వారు నిర్విరామంగా ఈ మంచాల అభివృద్ధి కోసం మరి వారికి వివరిస్తూ కష్టపడుతూ ఎన్నో నిధులను తీసుకురావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 78 కోట్లతోని మరి మంచిర్యాలలో ఏదైతే వ్యాపారస్తులందరూ సహకరించి రోడ్లు వెడల్పు చేసే సందర్భంలో మరి దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మరి రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొని 78 కోట్లను విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మార్కెట్ను మరి ఏదైతే ఈ రాష్ట్రంలో లేని విధంగా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లేని విధంగా అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్, అంటే దాదాపుగా హైదరాబాద్లో కూడా 1-2 జాగాల్లో ఉన్నాయి, అంతగా లేదు. అలాంటి అండర్ గ్రౌండ్ సిస్టమ్ను ఇక్కడ మరి మొదటి విడతలో చేయడానికి మరి అన్ని విధాల జీవోలు సాధించడం జరిగింది. అదే కాకుండా 60 ఫీట్ల రోడ్డు వ్యాపారం సహకరించి మరి దాదాపుగా 6-7 ఫీట్లు జంకచడం జరిగింది. దాన్ని కూడా ఫుట్పాత్తో సహా మంచి రోడ్డును నిర్మించి ఇక్కడికి వచ్చే మరి కొనుగోలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు లేకుండా మరి వాహనాలు నిలుపుకోవడానికి కూడా మంచి పార్కింగ్ కూడా ఉండే విధంగా మరి అన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి మరి వారు మరి కాలుకు బల్బం కట్టుకొని తిరిగినట్టు మరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే సెంట్రల్ లైటింగ్ ముఖ్యంగా మంచిర్యాలలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న సందర్భంలో ఈరోజు మరి వారి
ఏదైతే ఆలోచన మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మరి రోడ్డు కూడా కొంచెం కలిసి వస్తుందనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇలా మంచి కార్యక్రమాలు మరి మొన్నటికి మొన్న ప్రాప్రస్థానం కావచ్చు. ఈ మంచిర్యాలకు ఏది అవసరం, ఈ మంచిర్యాల ప్రజలకు, వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు ఏది అవసరమో అది అనునిస్తాం వారు మరి ఆరాటపడుతూ పోరాటం చేస్తూ ఈరోజు మరి నిధులు తీసుకొస్తుంటే నిధుల వరద మన మంచిర్యాల నియోజకవర్గం పడుతుందంటే వారి గొప్పదనం. ఎందుకంటే ఇక్కడ పాలకులు మనం చూసినాం కేవలం పెళ్లిళ్లకు, పేరెంట్లకు తప్ప ఏ రోజు ప్రజలకు ఏ అవసరం, ఏ రోడ్డు అవసరం, ఏది అవసరం, ఏ నిర్మాణం అవసరమో కనీసం గుర్తించే సందర్భంలో రోజు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, సంబంధిత మినిస్టర్లు కావచ్చు, మొన్నటికి మొన్న కూడా మరి ఏదైతే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో కూడా మన ఐటీ మినిస్టర్ మన దుద్దిల్లా శ్రీరావు సార్ కూడా మరి మన మంత్రి నియోజకవర్గం కూడా ఎన్ని కార్యక్రమాలు తీసుకోలేదు. ఆ గొప్పదనం మన ప్రేమ్ సార్ అని చెప్పేసి సభాముఖంగా కూడా వారిని హరించదగ్గ విషయం. ఇలా బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో మరి ప్రేమ్ సార్ వారిని అభినందించిన సందర్భం. ఏదైతే వారికి ఉన్న మార్గదర్శకం, వారికి ఉన్న నిదర్శనం, వారికి ఉన్నటువంటి ముందు చూపు ఈ యొక్క మంచిర్యాలను ఖచ్చితంగా ఈ తెలంగాణలో టాప్ 1లో ఉంటుంది. ఇంతకుముందు సిద్దిపేట, సిరిసిల్ల అనేది, కానీ ఇప్పుడు మంచిర్యాల అనే స్థాయికి మరి మా ప్రేమ్ సార్ తీసుకొస్తున్నట్టే వారి గొప్పతనం, ఈ ప్రజల అదృష్టం. మంచిర్యాల అంతర్గాంకు అనుసంధానంగా గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరపెల్లి సారథ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వంతెన నిర్మాణం చేపట్టడం వల్ల బస్సులో వెళ్లే పేద ప్రజలకు, వాహనదారులకు దూరభారం, ఆర్థిక భారం తగ్గుతుందని వారన్నారు. ఏడాదిలో దాదాపు 80 నుండి 100 కోట్ల రూపాయలు ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 10 సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వంతెన రద్దు చేయడం సమంజసం కాదని వారన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళేమో టెండర్ ఇవ్వడానికి 10 సంవత్సరాల గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే గోదావరిపై వంతెన నిర్మాణాన్ని ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వెంటనే గోదావరి నదిపై వంతెనను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము మంచిర్యాల నియోజకవర్గానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ, అదేవిధంగా గత ప్రభుత్వం లోపల టెండర్ పూర్తి చేసి పనులు కూడా తాత్కాలికంగా ప్రారంభం చేసినటువంటి పనులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారు దీన్ని అడ్డుకొని ఆపడం ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది 2 జిల్లాలు, అటు కరీంనగర్ మన పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఈ అంతర్గామ వద్ద గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం చేసినట్టయితే సౌకర్యవంతంగా ఉంటుంది, ప్రయాణ కాలం తగ్గుతుంది. ఎంతో ఇవాళ అనేక మంది ఈ ప్రాంత ప్రజల హాస్పిటళ్ళకి వెళ్ళాలన్నా కూడా 20-30 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎంతోమంది ప్రాణాలు పోతా ఉన్నాయి ఇవాళ ఎమర్జెన్సీ పరిస్థితి లోపల. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఈ బ్రిడ్జి కడితే ఈ పేరు నాకు రాదు, ఈ పేరు కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తక్షణమే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించాలని, ఈ ప్రాంత ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాలను పక్కకు పెట్టి తక్షణం నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతాకి జై. మంచిర్యాల్ అంతర్గాం గోదావరి మీద బ్రిడ్జు ఒక 10 సంవత్సరాల కింద కట్టాల్సింది. 2018 ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు ఈ బ్రిడ్జి కడతామని. ఆ ప్రభుత్వము 5 సంవత్సరాలు టెండర్ల పేర్ల మీద కాలయాపన చేశారు. ఇక్కడ దివాకర్ రావు గారు, అక్కడి నుంచి కోనప్ప ఇద్దరు వచ్చి గోదావరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి, పటాకాలు కొట్టి, మిఠాయిలు వంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బైక్ ర్యాలీలు చేసి వాళ్ళు ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జ్ కట్టలేదు. దాని తర్వాత ఆఖరికి టెండర్ ఇచ్చి కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యి ముందు దీన్ని 125 కోట్లు అన్నారు. దీన్ని కాలయాపన చేయడం వలన ఇది 165 కోట్లకు పెరిగింది. 165 కోట్లకు టెండర్ ఫైనల్ అయ్యి కాంట్రాక్టర్కి ఇచ్చినాక
ఈ ఎమ్మెల్యే వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వాళ్లకు క్రెడిట్ వస్తుంది, తర్వాత ఈయనకు కమిషన్ రాదు, ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్ ఫైనల్ అయిండు. మరి ఈయన కూడా కేవలం కమిషన్ల కొరకు పనిచేసే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కమిషన్ల కొరకు ఈ బ్రిడ్జిని రద్దు చేసిండు. వాస్తవంగా ఆలోచిస్తే ఒక పేద ప్రజలు, ఇవాళ ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలు ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన అంటే అట్లా తిరిగిపోతే వాళ్ళకు ఒక 50 రూపాయలు, పోనొక 50 రూపాయలు, రానొక 50 రూపాయలు, 100 రూపాయలు ఒక సామాన్య కుటుంబం నుంచి బస్సులో ఇవాళ మంచిర్యాల నుంచి పెద్దపల్లి కరీంనగర్ పోతే వాళ్ళు 100 రూపాయలు టికెట్ ఎక్కువ కడుతున్నారు. రోజుకి మన ఈ ప్రాంతంలో ఒక 300 బస్సులు తిరుగుతాయి అనుకుంటే మనం 100 రూపాయలు ఒక్కొక్క బస్సులో ఒక 50 మంది ప్రయాణికులు ఉంటే 15 లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇది ఇవాళ ఈ భారం తగ్గుతుంది. పేద ప్రజలకు 15 లక్షల రూపాయలు మీరు ఆలోచిస్తే ఒక రోజుకి అంటే సంవత్సరానికి దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఈ బ్రిడ్జ్ వలన ఇవాళ మిగులుతాయి. ఇక కార్లలో తిరిగే మధ్యతరగతి కుటుంబం పోయేటప్పుడు ఒక 2 లీటర్ల డీజిల్, వచ్చేటప్పుడు ఒక 2 లీటర్లు అంటే ఒక కారుకి 400 రూపాయలు. రోజుకు ఒక 1000 కార్లు ఈ రోడ్డు మీద పోతున్నాయంటే దాదాపు రోజుకు ఒక 4 లక్షల రూపాయలు. అంటే మనం ఇది చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు మనం ఈ బ్రిడ్జి కట్టడం వలన ఒకటి సమయము, 2 ఈ ఖర్చు తగ్గుతుంది. ఇది ఇక మనం ఇంకా లారీలు, బైక్ల మీద పోయేటోళ్ళు, ఆటోలో పోయేటోళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తలేము. ఇంత అంటే ఒక కామన్ సెన్స్ అంటే ఒక తెలివి తక్కువైన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎట్లుంటుంది అనేది ఇవాళ అర్థమవుతుంది. హైదరాబాద్లో ఈ నెల 27న తలపెట్టిన ఆటో డ్రైవర్ల ఆకలి కేక మహాసభకు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర ఆటో డ్రైవర్ల ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాసభ జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఆకలి కేక ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లంకొండ మురళీధర్, పొట్ట మధుకర్, కల్వల అంజయ్య, పగడాల రాజేష్, ఎండి షఫీ, తగరం శ్రీనివాస్, మంతెన గట్టయ్య, కలవేని శేఖర్, బోర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు పడుతున్నటువంటి సమస్యల విషయంలో, ఆ సమస్యల పోరాటం విషయమై చలో హైదరాబాద్ మే 27వ తారీఖు మంగళవారం రోజున ఇందిరా పార్క్ వద్ద ఒక మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ ఆధ్వర్యం లోపల నడుస్తున్నటువంటి ఈ మహాసభకు మా మంచిర్యాల జిల్లా నుంచి దాదాపుగా కొన్ని వందల మంది అక్కడికి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాదాపు 18 నెలలైంది మీకు ప్రభుత్వం వచ్చి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలను సంతృప్తి పరిచినప్పటికీ ఏదైతే పేద ఆటో కార్మికులు, నిలువ నీడలేనటువంటి కార్మికులు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ ఆటోనే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డున పడి దాదాపు 70 పైన ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది నిజంగా చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 70 కుటుంబాలు చనిపోతే నేటి వరకు ఏ కలెక్టర్ కానీ ఏ మంత్రి కానీ ఎవరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కనీసం వారి కుటుంబంకు ఏదైనా ఎక్స్గ్రేషియా కూడా ఇయ్యనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. వారు మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పెట్టారు, మేము ఆటో కార్మికులను ఆదుకుంటాం, సంవత్సరానికి 12,000 ఇస్తాం, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఇవల్ల 12,000 రూపాయలు అనేటువంటిది ఏ విధంగా మీరు ఆ కుటుంబాన్ని సంతృప్తి పరచగలుగుతారు? 12,000 అంటే ఒక ఆటో కార్మిక కుటుంబానికి నెలకు 1,000 రూపాయలు. నెలకు 1,000 రూపాయలతో ఆ కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుంది అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి నెల ఒక్కొక్క ఆటో డ్రైవర్కు వారి కుటుంబ పోషణ అర్థం 12,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి అని.
అదేవిధంగా ఒక 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఆటో కార్మికుడికి వడ్డీ లేకుండా వారికి రుణం ఇచ్చి వారు ఆటో కొనుక్కునే విధంగానో లేకపోతే ఆటో రిపేర్ చేయించుకునే విధంగానో లేకపోతే ఇతరత్ర ఇంకా వారికి ఆటోకు సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా అవిటి పరిష్కారం కోసం దాదాపుగా 1 లక్ష రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే దాదాపు ఒక 20 లక్షల రూపాయలు, అదే మామూలుగా వారు మరణిస్తే సహజంగానే వారు మరణిస్తే ఇవాళ రైతులకు ఏ విధంగానైతే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుందో ఆ విధంగా ఆటో కార్మికునికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆటో కార్మికుల కుటుంబాన్ని కాపాడాలనే ఒక మంచి సంకల్పంతో ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 18 నెలల నుంచి చాలా సందర్భాలలో ప్రభుత్వానికి అన్ని రకాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు చలనం లేకపోవడం వల్ల గతం లోపల కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జేఏసీ ఆధ్వర్యం లోపల మే 27వ తారీఖు రోజున మళ్ళీ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్లో మళ్ళీ మహాసభ ధర్నా కార్యక్రమాన్ని కూడా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆటో కార్మికులను ఆదుకోవడానికి వెంటనే వారికి ఇంతకుముందు నేను చెప్పినటువంటి నెలకు 12,000 రూపాయలు, అదేవిధంగా దాంతోపాటు కార్పొరేషన్ ఏర్పాటు, దీనికి తోడుగా గతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఆటో కార్మికులకు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలై ఇందిరమ్మ ఇళ్ళ ఇస్తానన్నారు, కానీ వీరు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. అందుకనే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆటో కార్మికులు అనేవారు దాదాపు ఉన్నటువంటి 7 లక్షల ఆటోలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 7 లక్షల ఆటోలు అంటే దాదాపు ఒక 30 లక్షల పైచిలకు కుటుంబ సభ్యులతోటి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు. దాదాపు 90% పైబడి వాళ్ళు ఎవ్వరికి కూడా సొంత ఇళ్ళన్నీ లేవు. ప్రతి ఒక్కరూ కిరాయి ఇళ్లలోనే ఉన్నారు. వారు అన్ని విధాలా చదువుకున్నప్పటికీ ఉద్యోగ అవకాశం లేక ఇవాళ ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భం లోపల తప్పకుండా వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే దీంట్లో 50% రిజర్వేషన్ ఆటో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దీన్ని రిజర్వేషన్ను ఏ ఒక్క అడ్డంకి కూడా ఉండదు. ఎందుకనంటే ఇందులో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసికట్టుగా నడుపుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఎందుకంటే దీంట్లో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, స్పెషల్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు పెద్ద ఎత్తున ఈ కార్మిక లోకంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి వీళ్ళకు వెంటనే ఇందిరమ్మ ఇళ్లలో 50% రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లు ఇచ్చి వారందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఆటో కార్మికునికి ప్రతి నెల 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, ఈ ఆత్మహత్యలను ఆపాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మంచిర్యాల జిల్లా జేఏసీ తరఫున, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.